హాయ్ హాస్ ఈరోజు తెలుగు వాచకం 1వ తరగతి 1960లో తయారైన పాఠ్యపుస్తకాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఈ పాఠ్యపుస్తకం నందు మొదటగా పీఠిక, దాని తర్వాత మనకి అచ్చులు హల్లులు పరిచయం చేస్తున్నారన్నమాట. చూడండి, ఇక్కడ అచ్చులు హల్లులు ఈ అక్షరాలు నేర్చిన తర్వాత బొమ్మలతో పదాలు అన్నమాట. ఆ అక్షరంతో నెక్స్ట్ ఆ నుంచి అహా వరకు మనకి ఆ బొమ్మలతో పదాలు నేర్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అక్షరాలన్నీ మనకి పరిచయం చేసేసారు. దాని తర్వాత సున్నని పరిచయం చేస్తారన్నమాట. నెక్స్ట్ బొమ్మలు ఇచ్చి వాటి పేర్లు రాయడము, కొన్ని పదాలు నేర్చుకున్న అక్షరాలతో పదాలు. దాని తర్వాత ఈ ఇట్లా ఈని పరిచయం చేస్తూ గుణింతాలని పరిచయం చేస్తారనమాట. ఇక్కడ గుణింత పదాలు నేర్చారు. తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, యత్వము, ఏత్వము, ఐత్వము, ఐత్వము, వత్వము, ఓత్వము. ఇక్కడ చూడండి, ఇక్కడ అచ్చుల్లో ఆ శబ్దము గుణింత పదాలు మనము కీ అన్నామనుకో, అక్కడ ఈ శబ్దం ఇలా మనకి గుణింత పదాలతో గుణింత గుర్తులతో అక్కడ అచ్చుల్ని కూడా పరిచయం చేశారనమాట. నెక్స్ట్ ఒత్తులతో పదాలు పరిచయం చేశారు. ఇప్పటి పుస్తకానికి అప్పటి పుస్తకానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇదంతా కూడా ఈ ఒత్తులతో పదాలు, గుణింత పదాలు ఇవన్నీ కూడా మనకి 2వ తరగతిలో వస్తుంది. కానీ అప్పటి కాలంలో 1వ తరగతిలోనే అచ్చులు, హల్లులు, గుణింత పదాలు, నెక్స్ట్ ఒత్తు పదాలు ఇవన్నీ కూడా ఆ కాలంలో 1వ తరగతిలోని ఇవన్నీ నేర్చేస్తున్నాం మనము. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము గుణింతాలు, నెక్స్ట్ గుణింత పదాలు, ఒత్తులు ఇవన్నీ కూడా మనము 2nd క్లాస్లో నేర్చుస్తున్నాం అనమాట. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు లాస్ట్లో ఇచ్చారనమాట. మహాప్రాణాక్షరాలు లాస్ట్లో ఇచ్చినారు. ఇవి మహాప్రాణాక్షరాలు. ఇంకా బొమ్మలను చూసి చదవడము. పిల్లి కుక్కను పట్టును, ఎద్దు బండిని లాగును, పాము కప్పును తినును, కుక్క ఇంట్లో కాపలా కాయను. నెక్స్ట్ పొడుపు కథ ఇచ్చారనమాట. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. నెక్స్ట్ చందమామ పాట. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటివేలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే. తర్వాత పాట తారంగం తారంగం, వాన వాన వల్లప్ప. వెన్నె దొంగ పాట. తలలో పువ్వులు, మెడలో పూసులు, మెడలో గజ్జలు. తర్వాత పాట చెమ్మ చెక్క. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ, అట్టుపోయంగా ఆరగించంగా. తర్వాత పాట బుర్రుపిట్ట. బుర్రుపిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురము చేయనన్నది,